Welcome to my channel Srikan Tech Vibes. I hope you all doing well. సో గైస్ ఈ వీడియోలో మనం హానర్ పవర్ 2 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. జనవరి 5th మనకి చైనాలో అయితే రిలీజ్ అవబోతుంది. చైనాలో రిలీజ్ అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో కూడా ఇది రిలీజ్ అవబోయే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అందుకని చెప్పేసి అయితే నేను ఈ ఫోన్ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది ఈ వీడియోలో. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ని ఆల్ లో సెట్ చేసుకోండి. తద్వారా నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే వస్తుందన్నమాట. ఫ్యాంటమ్ బ్లాక్ అండ్ అలాగే సన్ రైజ్ ఆరెంజ్ అండ్ అలాగే స్నో వైట్ లో అయితే రాబోతుంది. మనకి సన్ రైజ్ ఆరెంజ్ మనకి సేమ్ ఎగ్జాక్ట్లీ మనకి ఐఫోన్ 17 కలర్ ఏదైతే ఉందో అలాగే ఉంటది. అండ్ ఇంకోటి మీరు బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అచ్చం ఐఫోన్ లాగానే ఉంటదనమాట. సో ఐఫోన్ డిజైన్ వీరు తీసుకొచ్చారు. హానర్ ఎప్పుడు వేరేగానే ఉంటది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది ఎందుకో కొంచెం కాపీ కొడుతున్నట్టుగా. అది ఎందుకనేది తెలీదు మేబీ. సో చూడాలి. సో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనం 6.79 ఇంచ్ 1.5K ఎల్టీపీఎస్ ఫ్లాట్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఇందులో ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో పాటు వస్తుంది అనమాట. అంతేకాదు ఇందులో మనకి పీక్ బ్రైట్నెస్ అప్ టు 8000 పీక్ బ్రైట్నెస్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అది బాగుంది, నాకు నచ్చింది పీక్ బ్రైట్నెస్. ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ చిప్ సెట్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. ఇది 3.4 GHz క్లాక్ స్పీడ్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ మెమరీ అండ్ స్టోరేజ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇందులో ర్యామ్ వేరియంట్ ఒకటే ఉంటుంది. ఇంతకు ముందు ఫస్ట్ లీక్స్ వచ్చినప్పుడు 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ అన్నట్టుగా మనకి రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ ఇప్పుడు డీటెయిల్ గా తెలిసింది ఏంటంటే అఫీషియల్ గా 8GB ర్యామ్ అనేది లేదు. ఓన్లీ 12GB ర్యామ్ వేరియంట్ తోనే వస్తుంది అనమాట. కానీ ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 256GB అండ్ అలాగే 512GB వేరియంట్స్ తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ముందుగానే చెప్పాను నేను 10,080 mAh సిలికాన్ బ్యాటరీ అండ్ విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ 25 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ అయితే ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. సో కెమెరాస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. కెమెరాస్ గురించి అయితే నేను టోటల్ అప్సెట్ అయిపోయాను. ఎందుకనంటే మనకి కెమెరాస్ వచ్చేసరికి ఇది బడ్జెట్ ఫోన్ అయితే కాదు. బడ్జెట్ ఫోన్ అయితే మనకి మాక్సిమం 15-20K ఉంటది కదా. ఇది 25,000-26,000 అని చెప్పేసి అయితే రూమర్స్ వస్తున్నాయి. అఫీషియల్ గా అయితే తెలీదు. బట్ ఇది నేను రూమర్స్ ని బట్టే చెప్తున్నాను. బట్ అలాగని చెప్పేసి ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ కూడా కాదు. అలాంటప్పుడు మనం మంచి కెమెరాస్ ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఇందులో 26,000 పెట్టినప్పుడు అట్లీస్ట్ మంచి కెమెరాస్ ఇస్తే బాగుండేది అని చెప్పేసి నేను అనుకున్నాను. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇందులో 50 మెగా పిక్సెల్స్ తో పాటు మనకి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఇస్తదేమో అని అనుకున్నాను. కానీ 8 మెగా పిక్సెల్ కూడా కాదు, 5 మెగా పిక్సెల్ ఇచ్చారు. 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చారు. అది కొంచెం అప్సెట్ అని చెప్పేసి అని నాకు అనిపించింది. ఫ్రంట్ కి వచ్చేసి మనకి 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. డీసెంట్ 16 మెగా పిక్సెల్స్ అంటే పర్లేదు. డ్యూయల్ కెమెరా సెటప్ ఆర్ ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొచ్చినా బాగుండేదేమో. కానీ 50 మెగా పిక్సెల్ అండ్ 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ ఇవ్వడం అనేది కొంచెం అప్సెట్ అనిపించింది. సో మనకి ఇంకా కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ నానో సిమ్ 5G సిమ్ అయితే వస్తదనమాట. అండ్ మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఇది IP68, 69 అండ్ 69K ఇవ్వడం అయితే ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం. ఇది గైస్ మనకి హానర్ పవర్ 2 గురించి అయితే ఉన్నది. సో లాంచ్ అయినాక తెలిసిద్ది అసలు ప్రైస్ ఎంతకి ఇది వస్తదని చెప్పేసి. సో ఇప్పటిదాకా చూద్దాం. మీరు ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు కొంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. సో 10,000 mAh బ్యాటరీ ఒకటి ఇందులో హైలైట్ గా కనిపిస్తుంది నాకైతే. అండ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, 69, 69K ఇవ్వడం అనేది కూడా ఒకటి బాగుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా బాగుంది. కెమెరా పరంగా అయితే ఇది అంత సెట్ కాదు. బట్ డిస్ప్లే కూడా నచ్చింది నాకు. 8,000 నిట్స్ ఇవ్వడం అనేది బాగుంది. అండ్ అలాగే చిప్ సెట్ కూడా బాగుంది. 8500 మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ చిప్ సెట్ కూడా నాకు నచ్చింది అనమాట. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడి డిస్ప్లే, ఫ్లాట్ 1.5K ఎల్టీపీఎస్ అండ్ 8000 నిట్స్ బ్రైట్నెస్ కూడా ఇవ్వడం అనేది బాగుంది. సో ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆల్ లో సెట్ చేసుకోండి. తద్వారా నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అయితే మీ వరకు ఖచ్చితంగా చేరతాయి. ముందు మీరే చూడగలుగుతారు. సో అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్.